హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఈరోజు ఎలాగంటే చికెన్ గ్రేవీ ఎలా రావాలనేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. గ్రేవీగా ఎలా రావాలంటే ఫస్ట్ చికెన్ని కడిగి పెట్టేసుకొని టమాటో ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకొని టమాటోస్ అన్నీ వేసుకొని అవి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పట్టేసిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్గా ఉందండి అనుకోవద్దండి. మనకి థిక్గా రావాలంటే మనము అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టుకొని మనకి ఎంత కావాలో సరిపడేంత అల్లం వేసుకోవాలి పేస్ట్. మనకి ఇలా పట్టుకుంటే గ్రేవీ బాగా వస్తుందన్నమాట. బాగా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, వాటర్ రాకుండా. నెక్స్ట్ ఇంకా చికెన్ వేసుకోవాలి. మేమైతే ఒక 1/2 కిలో చికెన్ తెచ్చుకున్నాము. 1/2 కిలో చికెన్కి 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, ఎక్కువగా వేసుకోవచ్చు అల్లం. ఏమంటే మనం కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ అయిందనమాట. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు అన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలండి. మనం సన్నప్పు వేయకూడదు, ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకుంటే బాగా మెదుగుతుంది అనమాట, వాటర్ వచ్చేస్తాయి ఉప్పు వేసుకుంటే. మనం ఇంకా అది బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత చూసి కలుపుకోవాలండి. చూడండి ఎలా వాటర్ వచ్చేసాయో. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా చూస్తూ కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న అది పతలాగా ఉందన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ సార్లు కలుపుకుంటున్నాను. ఇలా వాటర్ వచ్చేస్తే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. తర్వాత మనకు ఎంత క్వాంటిటీలో కావాలో కారం అంత వేసుకోవాలి. మనకు సరిపడేంత. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి హైగా పెడితే మళ్ళీ మాడిపోతుంది. సన్నగా మంట పెట్టేసుకొని తర్వాత ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత తీసుకొని కలిపేయాలి. కలిపేసి అలానే ఉంచాలి ఒక 2 మినిట్స్. మళ్ళీ కలిపేసిన తర్వాత మళ్ళీ మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసేసుకోండి. నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా వాటర్ అన్నీ ఉడుకుతున్నాయండి. అలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా కొబ్బరి పొడి వేసుకోవాలి. దానిలో ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, నీళ్ళు రాకుండా గట్టిగా వస్తుంది అన్నమాట. దాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మగ్గబెట్టాలి. అది ఇలా ఉడికిన తర్వాత మనము కలుపుకొని కొంచెం మనం ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు. అది ధనియాల పౌడర్ కానీ లేదంటే చికెన్ మసాలా వేసుకుంటారు కదా, నేను చికెన్ మసాలా వేయట్లేదు, ధనియాల పొడి ఒక్కటి వేసుకుంటున్నాను. తగినంత ధనియాల పొడి వేసుకోండి. చికెన్ మసాలా వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు, కానీ ఇలానే బాగుంటుంది చికెన్ మసాలా వేయకుండా. బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పైన. చికెన్ రెడీ అయిపోతుంది. గ్రేవీ చికెన్ ఇలా చేస్తే సూపర్ ఉంటుందండి టేస్ట్. మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీ ఇంట్లో. చికెన్ కర్రీ ఫినిష్. చూడండి చూస్తుంటేనే ఎలా ఉందో.
కాంబినేషన్ చికెన్ చపాతీ చేసుకున్నామండి. చికెన్ చపాతీ చేశాను. మేము 2 మెంబర్సే అండి, వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే చికెన్ చపాతీ చేసుకున్నాము. చికెన్ ఆనియన్ చపాతీ లెమన్ సూపర్ కాంబినేషన్. మా ఆయన అయితే వీడియో తీస్తూ నవ్వుతున్నాడు. చికెన్ చపాతీ ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఇంకా టేస్ట్ సూపర్ ఉందండి. గ్రేవీ అనేది చాలా గట్టిగా బాగా వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం హైలైట్ ఉందండి. టేస్ట్ సూపర్. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకు వాటర్ వచ్చి చాలా బాగుంది చూడండి.